హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్బి CPT2 ఎగ్జామ్ యొక్క ఆన్సర్ కీ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క స్కోర్స్ను చూసుకున్నారు. అదేవిధంగా చాలామంది కూడా పార్ట్ బిలో క్వాలిఫై అనేది కాలేదు. పార్ట్ బి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క మార్క్స్ అనేవి మనకి CBATకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందని అడగడం జరిగింది. మనం ముందుగా ఈ యొక్క వీడియోలో కట్ ఆఫ్ గురించి చెప్పుకుందాం. ముందుగా మనకి CBATకి ఎంతమందిని తీసుకుంటారు, అసలు CBAT అనేది ఎలా ఉంటుందో చెప్పుకుందాం. తర్వాత మనం ఒకసారి ఫుల్గా కట్ ఆఫ్ గురించి కూడా చెప్పుకుందాం. ఆ యొక్క కట్ ఆఫ్, ఆ యొక్క మార్క్స్ ఎవరికైతే వచ్చాయో ఆన్సర్ కీలో వాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా CBATకి ప్రిపేర్ అయిపోవచ్చు. అది చూసుకున్నట్లయితే మనకి CBT2లో అయిపోయిన తర్వాత మనకి CBATకి ఈ యొక్క సైకో టెస్ట్కి 1:8 మందిని తీసుకుంటారు కమ్యూనిటీ వైజ్. ఎవరి కమ్యూనిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో పోస్ట్కి 8 మంది చొప్పున మనకి CBATకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి కమ్యూనిటీ వైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ విధంగా 1:8 ఉన్నటువంటి వారికి CBAT అనేది నిర్వహించడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ యొక్క CBATలో మనకి మొత్తంగా 5 బ్యాటరీస్ ఉంటాయి. ఈ యొక్క 5 బ్యాటరీస్ అంటారు, 5 సెక్షన్స్ అనమాట. 5 సెక్షన్స్ని మనం బ్యాటరీస్ అంటాం అనమాట. 5 బ్యాటరీస్ ఉంటాయి. ఈ యొక్క 5 బ్యాటరీస్లో మనకి వచ్చినటువంటి స్కోర్ని T స్కోర్ అనడం జరుగుతుంది. మనకి 5 బ్యాటరీస్లో ఒక్కొక్క బ్యాటరీలో 90 క్వశ్చన్స్ ఉండొచ్చు, 80 క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క బ్యాటరీకి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది. కొన్ని బ్యాటరీస్కి, కొన్ని సెక్షన్కి 2 మినిట్స్ ఉంటుంది, కొన్ని సెక్షన్స్కి 5 to 10 మినిట్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాటరీకి కూడా ఒక్కొక్క బ్యాటరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 to 3 మినిట్స్ వరకు కూడా రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి యొక్క ఎగ్జామ్ అనేది కేవలం మెమొరీ బేస్డ్ అనమాట. చాలా ఐక్యూగా ఉండాలి కాబట్టి ఈ విధంగా T స్కోర్ అనేది తీసుకోవడం జరుగుతుంది 5 బ్యాటరీల నుండి. ఈ యొక్క తీసుకున్నటువంటి T స్కోర్ అనేది క్వాలిఫై ఏంటంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఎవరైతే 42 క్వశ్చన్లు పెడతారో ప్రతి ఒక్క సెక్షన్కి 42 క్వశ్చన్లు అనేవి క్వాలిఫై మార్క్స్. ఇప్పుడు పార్ట్ బికి ఎలా అయితే మనం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయ్యామో ఆ విధంగానే ప్రతి బ్యాటరీ నుండి కూడా 42 క్వశ్చన్స్ పెట్టుకుని మనం క్వాలిఫై అనేది అవ్వాలా. ఈ విధంగా వచ్చినటువంటి 5 బ్యాటరీలోని స్కోర్ని ఒక విధంగా తీసుకుని వాటిని యావరేజ్గా తీసుకుని ఆ యొక్క యావరేజ్ నుండి మనకి 30% అనేది తీసుకుని ఆ యొక్క 30% స్కోర్ని మనకి పార్ట్ ఏలో వచ్చినటువంటి స్కోర్కి యాడ్ చేసి మనకి ఫైనల్గా మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి పార్ట్ ఏలో 70%, ఈ విధంగా CBATలో 30%, అరౌండ్ 100% చేసి మనకి మెరిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వీడియోలో సపరేట్గా CBAT అనేది ఎలా ఉంటుంది, CBATలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఆ విధంగా మనం ప్రతి దాని గురించి కూడా చెప్పుకుందాం. ప్రజెంట్ ఈ యొక్క వీడియోలో ALP CBT2 యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా మెసేజ్లు చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరూ పెట్టేటువంటి కామెంట్లకి నేను కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా ఒక అంచనా వచ్చి ఉన్నటువంటి టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతి గంట ప్రతిరోజు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్ మనకి నిన్న ఇచ్చేసరికి ఈ రోజు కూడా అయిపోయింది. ఇలాగే అయిపోతూ ఉంటుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కట్ ఆఫ్ ఇంత ఉంటుంది. ప్రతిరోజు కూడా వీడియోలు చూడకండి. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడే చూడండి. ప్రతిసారి సెర్చ్ చేసి అనేక రకాల వీడియోలు చూసి ఎంత ఉంటుంది కట్ ఆఫ్ అనేటువంటి టయాన్ని వేస్ట్ చేసుకోకండి. మీకు ఉన్నటువంటి టయాన్ని యూజ్ చేసుకోండి. CBATకి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఉంటారనే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది నేను మార్నింగ్ నుండి కూడా అన్ని సెర్చ్ చేసుకుని నేనంతా కూడా నా యొక్క చాలామంది రాసినటువంటి మార్క్స్ తెలుసుకుని అన్ని విధాలుగా నేను ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ యొక్క కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి వీడియోలు చూడకండి. పద్దాకలు కూడా కట్ ఆఫ్ గురించి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఉన్నటువంటి నెలే మనకు ఉన్నటువంటి ఇంకో 1 మంత్లో మనకి CBAT కూడా అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో CBAT అనేది ఎప్పుడు ఉంటుందో కూడా ఒక వీడియో చేసుకుందాం. ఫస్ట్ మన యొక్క వీడియోలో ఈ యొక్క కట్ ఆఫ్ గురించి చూసుకుందాం. ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఎవరైతే వస్తాయో, ఇటువంటి మార్క్స్ ఎవరికైతే వస్తాయో ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా CBATకి అయితే ప్రిపేర్ అయిపోండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే రా మార్క్స్ అనేవి మీరు ఆన్సర్కి చూసిన తర్వాత వచ్చినటువంటి రా మార్క్స్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఎటువంటి ఆలోచన లేకుండా CBATకి ప్రిపేర్ అయిపోవచ్చు. చూడండి, మనకి UR వచ్చేసేవారికి 65 ±2 మార్క్స్ ఉన్న మీరు CBATకి ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా OBCs వచ్చేవారికి 60 మార్క్స్ వచ్చి ±2 ఉన్నా కూడా మీరు CBATకి ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా EWS 58 వచ్చి ±2 ఉన్నా కూడా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా CBATకి ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా SCలు వచ్చేసేవారికి 55
+or-2 ఉన్నా కూడా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా సిబిఐటి ప్రిపేర్ అయిపోండి. అదేవిధంగా ఎస్టీ వచ్చేసరికి 50 +or-2 ఉన్నా కూడా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా సిబిఐటికి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఈ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా మీ యొక్క టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీ ఫోకస్ అంతా కూడా సిబిఐటి మీద పెట్టండి. ఎందుకంటే ఒకవేళ ఈ మార్క్స్ ప్రజెంట్ యూఆర్ 65 +or-2 కాకపోయినా మీకు 60 పైన వచ్చినా మీరు ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మనకి కంపల్సరీగా సిబిఐటికి మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే చాలామంది కూడా పార్ట్ బిలో 65% మంది పైనే డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఎందుకంటే 1:8 ఉండాలి, పోస్ట్కి 1:8 ఉండాలి. ఇప్పుడు సిబిఐటికి అంతమంది కూడా లేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1:8 ఉన్నారో లేదో కూడా డౌట్గానే ఉంది. కాబట్టి ఈ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు లేదా ఈ మార్క్స్ కన్నా కొంచెం తక్కువ ఉన్న ఎలాంటి డౌట్ ఉన్నా సరే చూసుకునే 60 మార్క్స్ వచ్చినా, ఒకవేళ ఓబీసీకి 58 వచ్చినా, ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి 56 వచ్చినా, అదేవిధంగా ఎస్సీలకి 51 వచ్చినా, అదేవిధంగా ఎస్టీలకి 48 వచ్చినా, 49 వచ్చినా మీరు సిబిఐటికి ప్రిపేర్ అయిపోండి. ఇది నేను అప్రాక్స్ ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీగా సిబిఐటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మార్క్స్ మాత్రమే నేను ఈ యొక్క సిబిటి కట్ ఆఫ్లో ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను నిన్నటి చెప్పాను కదా, ఎవరికైతే యూఆర్కి 61, ఓబీసీకి 58, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి 57, ఇలా 56 ఎలా వచ్చినా సరే మీరు సిబిఐటికి ప్రిపేర్ అయిపోండి. నేను చెప్పినటువంటి మార్క్స్ ఎలాంటి డౌట్ లేకుండా ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకండి. మన ఛానల్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ చూసిన వెంటనే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి. చూసుకున్నట్లయితే సిబిఐటి కూడా మనకి ముఖ్యమే. ఎందుకంటే ప్రజెంట్ సిబిఐటిలో 30% స్కోర్ని, పార్ట్ ఏలో 70% స్కోర్ని మిక్స్ చేసి మన 100 మనకి మెరిట్కి తీస్తారు. కాబట్టి ఒకవేళ పార్ట్ ఏలో తక్కువ మార్కులు వచ్చాయని మీకు ఫీల్ అయినా సిబిఐటిలో మాత్రం మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వాటిని మనకి పార్ట్ ఏకి యాడ్ చేసినా మనం ముందుగానే మెరిట్లో ఉంటాం. అది గమనించండి. ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు సిబిఐటికి అయితే ఎలాంటి ఆలోచన లేకుండా ప్రిపేర్ అయిపోండి. టయాన్ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ మీకు 1 మంత్ మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి, 1 మంత్ మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క వీడియో చూసి, కట్ ఆఫ్లు చూసి, ప్రతి ఒక్క వీడియోని రోజు కూడా సెర్చ్ చేసి ఇలాంటివి చేసి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మనకి 14 తర్వాత మనకు 19 లోపు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి.